ఈ ఫస్ట్ రౌండ్ పేరు నువ్వే నువ్వే. ఈ రౌండ్ లో భర్తలందరూ బయటికి వెళ్ళిపోతారు. భార్యలు మీరు ఐడెంటిఫై చేయాలి. భర్తలు వాకౌట్. శ్రీదేవి గారు, రేఖ గారు, వర్ష గారు, ఇప్పుడు మీ భర్తలు మీ పక్కన లేరండి. వాళ్ళ నీడల్ని మీకు చూపిస్తాం. నీడలు మాత్రమే ఉంటాయి. ఆ నీడల్లో మీ భర్త నీడేంటో మీరు ఐడెంటిఫై చేయాలి. కరెక్ట్ ఐడెంటిఫికేషన్ కి 50 పాయింట్లు. ఓకే, లైట్స్ ఆన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో మరి ముందుగా వర్ష గారు మీరు రాసిన నెంబర్ 2. నెంబర్ 2 ప్లీజ్ కమ్ అవుట్. $50 పాయింట్స్ అండి మీకు. రేఖ గారు మీరు రాసిన నెంబర్ నెంబర్ 3. నెంబర్ 3 ప్లీజ్ కమ్ అవుట్. సంతోషం చూడండి. లా 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 కూడా వచ్చేస్తారు. మీకు కూడా 50 పాయింట్స్. శ్రీదేవి గారు మీరు రాసిన నెంబర్ నెంబర్ 5 ప్లీజ్ కమ్ అవుట్. అసలు మామూలు కాదండి ఇది. కేక, పులి కేక, గావు కేక, కేక కేక, అసలు కేకో కేక, కేకో కేక. ముచ్చటగా 3 జంటలకి 350 పనిచేశానండి. మీ భర్తల్ని ఎలా కనిపెట్టారు? ముందుగా శ్రీదేవి గారు. ఆయన మిలిటరీ బాడీ కదండి, కనుక్కోలేకపోతే వేస్ట్. దట్టు అందరికి టక్ ఉండిందండి, ఈయన టక్ ఉండలేదు, టక్ చేశారు. అదొక ఇది పాయింట్. బట్ బాడీని చూసి మిలిటరీ బాడీ కనిపెట్టేశారు. మిలిటరీ బాడీ. ఓకే, రేఖ గారు మీరు. భావమర్తలని మీరే చెప్పారు కదా, చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను తన పర్సనాలిటీని అంతా. ఆ మాత్రం అబ్జర్వ్ చేయలేకపోతే ఎలా? కరెక్ట్, నాదే తప్పు. అంటే అప్పటికి ఇప్పటికి ఇదే స్లిమ్ మెయింటైన్ చేస్తాను కాబట్టి కరెక్ట్, ఇది కరెక్ట్. వర్ష గారు మీరు చెప్పు. తను 100 మందిలో ఉన్నా నేను కనుక్కోగలనండి. ఇది బీభత్సం అసలు. అంటే ఎలా అంటే మెడిటేషన్ అండి. నా మనసు కనిపించింది చూస్తూనే, ఇది ఇది అయింటాడు, నా హస్బెండ్ అయింటాడు అనేసి. అందుకు మనసు తెలిసిపోయింది. మనసుకి హార్ట్ బీట్ పెరిగిపోయిందా? వెరీ గుడ్ అండి. ముగ్గురు చాలా బాగా ఆడారు.